ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ విధంగా రాయబడి ఉంది. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసేదివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చేదివి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరంలో జూలై మాసం 7వ తారీఖున దేవుడు ఇచ్చిన యొక్క గొప్ప అద్భుతమైన వాగ్దానం మనం చూసినట్లయితే, నీ నామమును స్తుతించెదను. మరి మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అద్భుతాలంటే ఏదో మనకున్న ఆశలు తీర్చుకోవడం అనేది కాదు, కానీ మన జీవితంలో ఈరోజు ఈ యొక్క ఉదయాన్ని దేవుడిచ్చిన కృపను బట్టి మనం ఇక్కడ నిలబడగలుగుతున్నాం. అయితే ఈ సమయాన్ని, ఈ క్షణాన్ని చూడని వారు ఎంతోమంది ఉన్నారు. వారికన్నా మనం గొప్పవారం కాదు, మంచివారం కాదు. ఎటువంటి పోలిక లేని మనలను ఆయన చిత్తంలో, ఆయన ఇష్టానుసారమైన బిడ్డగా పెంచడానికి, మరి మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారు. మరి అటువంటి కృప బిడ్డలందరూ కూడా దయచేయాలని పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానం చూసినట్లయితే, ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన వాడవు, విడువవు, ఎడబాయవు. వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడు నువ్వు తండ్రి. అవునయ్యా, నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించదను. అవును, ఆయన తప్ప మరి నిన్ను తప్ప మేము ఎవరిని కూడా హెచ్చించట్లేదు నాయన. నువ్వు మాత్రమే మాకు సమస్తమును సమృద్ధిగా ఇచ్చే దేవుడిగా ఉన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.